హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు ఏపీపీఎస్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పంచాయతీ కార్యదర్శి మరియు గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అనేది చేయాలని చెప్పి మనకు చాలామంది అభ్యర్థులు అయితే మనకు ఏపీపీఎస్సీ విజయభాస్కర్ గారిని అయితే అడగడం జరిగింది. అయితే చూడండి, మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అనేది చేయడానికి కుదరదని, షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అనేది చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. తెలంగాణలో మనకు మెయిన్ అంటే ఎస్ఐ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ మరియు ఈస్టర్ పండుగలు అనేవి ఉన్నప్పటికీ కూడాను మేము ఆ యొక్క ఎగ్జామ్స్ కన్నా ముందుగానే ఈ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ చేసామని చెప్పి తాను సమర్థించుకోవడం జరిగిందనమాట. సో అందువల్ల ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయితే అవ్వవు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మనకు పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఓకే, అది మీకు ఏ విధంగా డౌన్ చేయాలో కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మనం వెయిటింగ్ అనేది చేస్తున్నాం. ఈ యొక్క గ్రూప్ 3కి సంబంధించి ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయితే బాగుందని చెప్పి వెయిటింగ్ అనేది చేయడం జరిగింది. బట్ ఏంటంటే అది సాధ్యం కాలేదు. ఓకే, సో తేల్చి చెప్పేశారు ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనం పోస్ట్ పోన్ అయితే అవ్వదు, హాల్ టికెట్స్ అనేది డౌన్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాసేయండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. సో అఫీషియల్ వెబ్సైట్లో మనం ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ యొక్క స్క్రోలింగ్ అనేది చేసినట్లయితే ఇక్కడ చూడండి, బ్లింక్ అనేది అవుతుంది కదా, హాల్ టికెట్ ఫర్ ద పంచాయతీ సెక్రటరీ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో దాన్ని మనం క్లిక్ అనేది చేయాలి. ఓకే, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను లాగిన్ అయితే అవ్వలేదు కాబట్టి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎగ్జైటింగ్ యూజర్ అని చెప్పి కింద ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అలా క్లిక్ చేసి మన యొక్క ఓటీపీఆర్ ఐడి ఉంటుంది కదా, మన యొక్క ఓటీపీఆర్ ఐడిని పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ క్యాప్చా అంటే మనకు గ్రీన్ కలర్లో ఏదైతే క్యాప్చా ఉందో అది ఎంటర్ చేయాలి. మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు వేరేలా కనిపిస్తుంది, వేరే క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు హాల్ టికెట్స్ని డౌన్ చేసుకునేందుకు వీలని కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో ఎవరైతే మనకు ఎస్ఐకి సంబంధించి ప్రధాన పరీక్షగా అయితే సెలెక్ట్ అవ్వడం జరిగిందో ఆ యొక్క అభ్యర్థులు మాత్రం కొంచెం బాధపడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, సో వారు తేల్చుకోవాలి, ఇక్కడ జరగబోతున్న గ్రూప్ 3 ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాలా లేదంటే ఆ యొక్క ఎస్ఐ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలనేది ఇంకా వారు డెసిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మీదట మనకు ఏవైతే ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయో వాటన్నిటికి కూడా ఈబీసీ రిజర్వేషన్లు అయితే అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నట్లుగా సమాచారం అనమాట. అంతేకాకుండా మరో 9 నోటిఫికేషన్ కూడా ఏపీపీఎస్సీ నుంచి అతి త్వరలో రాబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఖచ్చితంగా హాల్ టికెట్స్ని అయితే మీరు డౌన్ చేసుకుని ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ముఖ్యమైన అప్డేట్స్ అయితే పొందుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.